వ్యవసం వేడ్చినట్టుంది, కాలం కన్నీరు పెట్టమంది. వ్యవసాయదారుడిగా ఎందుకు పుట్టానో అర్థం కాక చస్తున్నాను. ముత్తాత తాతల నుండి వ్యవసాయమే దిక్కాయే, ఏ ఒక్కరు చదువుకోలేదాయే. మా ఆడోళ్లకు చదువు రాదాయే, మా పిల్లలకు డబ్బులు ఖర్చు పెట్టి చదివించే పరిస్థితి లేదాయే. అకాల వర్షాలయ్యే, ఆగమాగమయ్యే, కౌలుకు తీసుకొని పొలం వేస్తే వడగళ్ళ వానొచ్చి వంగిపాయే, వడ్లన్నీ రాలిపాయే, మక్క వంగిపాయే, కంకి ఇరిగిపాయే, పిట్టలు కోతులు తినుడాయే, చివరికి చిప్ప చేతికొచ్చే ఆత్మహత్యే గతాయే. ముత్తాత తాతల నుండి మా వరకు మా కష్టమంతా అప్పు తీసుకున్నా, అసలు వడ్డీకే సరిపాయే. పరమా చెత్త కాంగ్రెస్ ప్రభుత్వమాయే, టైంకు ఎరువులు మందులు ఇవ్వక పంట నష్టమాయే. ఎండాకాలం వచ్చి విపరీతమైన ఎండ కొట్టి పొలమంతా ఎండిపాయే, బర్లు గొర్లు అంతా మేసిపాయే. అంతో ఇంతో వచ్చిన ఓడ్లు మొక్కలు పత్తి మిర్చి మార్కెట్కు తీసుకుపోతే మాయదారి మార్కెట్ వాళ్ళు గిట్టుబాటు ధర ఇవ్వరాయే. అందుకే పాట పాటి మచ్చల్ల వెంకటరెడ్డికి పేద రైతులు కౌలు రైతులు ఓటేసి అధికారం ఇస్తే ఉచిత ఎరువులకే మీ ఓటు. తెలంగాణ ప్రజలందరికీ పని ఇచ్చి నెలకు 30,000 జీతానికే మీ ఓటు. తెలంగాణ ప్రజలందరికీ పని దొరికినా దొరకకపోయినా పని దొరికేంత వరకు నెలకు 30,000 జీతంకే మీ ఓటు. తెలంగాణ ప్రజలందరికీ ఈత నేర్పుటకే మీ ఓటు. తెలంగాణ మహిళలందరికీ కారు డ్రైవింగ్ నేర్పుటకే మీ ఓటు. తెలంగాణ మహిళలందరికీ ఉచిత కారు, ఉచిత 2 తులాల బంగారు గొలుసుకే మీ ఓటు. తెలంగాణ ప్రజలందరికీ 25 ఏళ్ల వరకు తప్పక చదివించుటకే మీ ఓటు.